హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామిని 5807. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు సమోసా. ఫస్ట్ మనం సమోసా చేయడం కోసం పిండిని కలుపుకుందాము. దానికోసం గిన్నెలో 1 కప్పు మైదా పిండి, తగినంత ఉప్పు, అలాగే 1/2 స్పూన్ వాముని వేసుకుంటున్నాను. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వేడి నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి, చెయ్యి కాలకుండా ఉండడానికి. ఆ తర్వాత చేతితో కలుపుకోవాలి. మనకు పిండి అనేది ఇలా ముద్దగా రావాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అదే ఒకేసారి వాటర్ పోసుకుంటే గనక పిండంతా ముద్దగా వచ్చేస్తుంది. ఇలా పిండంతా డౌలాగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా పిండంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత దాన్ని కవర్ చేసేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం 3 పొటాటోస్ ఉడకబెట్టి తీసుకున్నాను. ఆ తర్వాత ఒక బాండీలో 1/2 కప్ ఆనియన్స్, ఒక గ్రీన్ చిల్లీ సన్నగా తరుక్కొని వేసుకున్నానండి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి రుచికి తగ్గ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మీకు చాట్ మసాలా గనక లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డల్ని మ్యాష్ చేసుకొని వేసేసుకున్నాను. ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నేను అవన్నీ చక్కగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం అనేది స్టవ్ ఆపేసినాక వేసుకోవాలండి. ఇప్పుడు ఆ కూర పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈక్వల్ సైజ్ బాల్స్ లాగా చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత నాకు 4 బాల్స్ వచ్చినాయండి, అంటే 8 సమోసాస్ వస్తాయి. ఇప్పుడు పిండిని వత్తేసుకుందాము. పిండి అనేది పల్చగా ఒత్తుకుంటే సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. పిండి కొద్దిగా లావుగా ఉంది అంటే సమోసాలు క్రిస్పీ లేకుండా మెత్తగా వస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సమోసా ఒత్తుకున్న తర్వాత దాన్ని హాఫ్కి కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం చేసుకున్న ఆలు కూరని పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలానే అన్ని సమోసాలని చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఆ తర్వాత కడాయి పెట్టుకొని నూనె చక్కగా కాగిన తర్వాత అందులోకి ఇందాక మనం చేసుకొని పెట్టుకున్న సమోసాలు వేసేస్తున్నాను. నా ఛానల్ని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. సమోసాలు అనేవి ఇట్లా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సమోసాలోకి స్వీట్ సాస్ని తయారు చేసుకుందాము. ఒక గిన్నెలోకి సుమారుగా 50 గ్రాములు ఉన్న చింతపండుని తీసుకొని 1 గ్లాసు
నీళ్ళని పోసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుంటున్నాను. చూశారు కదా, చింతపండు గుజ్జుని తీసుకుంటున్నాను. ఇది మరీ పల్చగాను ఉండకూడదండి, కొద్దిగా తిక్కగానే ఉండాలి. ఇప్పుడు దాన్ని వడగట్టుకుంటున్నాను. నేనైతే చేత్తోనే చేసేస్తున్నాను, మీకు కావాలంటే స్ట్రైనర్తో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ చింతపండుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లం అంతా చక్కగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. మనకు సాస్ అనేది థిక్ టెక్స్చర్ వచ్చేదాకా ఉంచాలండి. చూశారు కదా, ఈ విధంగా తయారైన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ సాస్ అనేది ఇంకొంచెం గట్టిపడుతుందండి. చూస్తున్నారు కదా, మనకు సమోసాలోకి స్వీట్ సాస్ తయారైపోయింది. ఇంకా సమోసాతో పాటు సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.